in no, Speaker sir, let me finish. No, 1 minute. In pursuant to, no, I'm not yielding. In pursuant to the cabinet resolution, the report of the Commission of Inquiry is herewith placed with the Legislative Assembly. The summary of findings of the Commission of Inquiry, as obtained in pages 563 to 560, is laid on the table of the House. The conclusion on the terms of reference of the Commission of Inquiry, as contained in pages 630 to 645, are reproduced verbatim below for ready reference. And Adhyaksha, full report మేము చాలా పారదర్శకంగా అందరికీ ఇచ్చేయడం జరిగింది. మరి ఇందులో ఆ కమిషన్ రిపోర్ట్లో కొన్ని మెయిన్ ఇష్యూస్ నేను చదివి వినిపిస్తా. This Supreme Court judge-led Commission of Inquiry has said as a summary, అంటే మేము ఏమాత్రం కక్ష సాధింపు ధోరణి లేదు, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రొసీజర్ ప్రకారం, ఒక డెమోక్రటిక్గా, ఒక ప్రజల ముందుకు వచ్చే విషయం ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఏ విధంగా మరి ఫంక్షన్ అయిందో, ఏ విధంగా అందరికీ అవకాశం ఇచ్చిందో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తాం. ది జ్యుడిషియల్ కమిషన్ has stated it is the then Chief Minister who can be directly and also vicariously made accountable for the irregularities and the illegalities in planning, construction, completion, operation and maintenance of the 3 barrages. ఆనాటి ముఖ్యమంత్రి డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పి, అకౌంటబుల్ అని చెప్పి, మరి జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ హస్ గివెన్ ఎ రిపోర్ట్. ఈ మా మాటలు కాదు, నేను ఒక్క మాట కూడా అటు ఇటు చెప్తలేను. ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్లో ఉన్న మాట యథాతథంగా చెప్తున్నాను. మరి ఇట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్ టు ఎగ్జామిన్, టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. స్పీకర్ సార్, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానాయకానికి మరి తెలియజేస్తున్నాం, ఈ ప్రభుత్వం ఏమాత్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడలే విషయాన్ని మీరు గమనించాలి. క్యాబినెట్లో ప్లేస్ చేసినాం, చర్చించినాం, క్యాబినెట్లో శాసనసభలో ప్లేస్ చేసి అందరూ చర్చించడానికి అవకాశం ఇస్తామని చెప్పినాం. ఆ తర్వాతనే చర్యలు ఇఫ్ ఎనీ విల్ బి దేర్ అని చెప్పడం జరిగింది. మరి ఇంతకంటే పారదర్శకంగా, డెమోక్రటిక్గా, ప్రజాస్వామ్యంగా ఇంకో ప్రభుత్వం ఉంటుంది అనుకో. అధ్యక్ష, ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కొన్ని మెయిన్ పాయింట్స్ నేను యాజ్ ఇట్ ఈజ్, అంటే నేనేమి ఇందులో ఒక్క వర్డ్ కూడా నాది కాదు, ఇది సుప్రీం కోర్ట్ జడ్జి లిఖితపూర్వకంగా ఇచ్చిన అభిప్రాయం. టు ఎంక్వైర్ into the negligence, irregularities and lacuna in planning, designing and construction of Medigadda, Annaram and Sundilla barrages. Judge ఏమంటారంటే, it is held that there is wrong planning, and in some cases no planning in construction and completion of the 3 barrages in respect of preparation of estimates and granting administrative approvals and applying for and obtaining necessary permissions to approvals from the Central Water Commission. Speaker sir, మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేసుకున్నాం. మరి వాళ్ళకి ఎందుకు ఆతృతుందో లేకపోతే ఏం మాత్రం ఉందో కానీ సిడబ్ల్యూసికి డిపిఆర్ అప్రూవల్ కాకముందే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకి మాట్లాడుకున్నారు, పనులు మొదలుపెట్టింది వితౌట్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ కాంట్రాక్టర్, any approval from CWC, the contracts are awarded. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ ఇట్లా జరిగి ఉండదు. అదేవిధంగా ది ఎక్స్పర్ట్ కమిటీ, వారే నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ ఎవరి గురించి అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో చాలా గొప్ప మేధావులని, నైపుణ్యం ఉన్న వాళ్ళని, అనుభవం వాళ్ళని నేను కమిటీ పెట్టి వాళ్ళ ఒపీనియన్ ప్రకారం పోతున్నాడో, ఆ కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దు అని స్పష్టంగా ఇచ్చిండ్రు. దెన్ వీళ్ళు ఏమన్నారు, ది తుమ్మిడేటి దగ్గర నీళ్ళు లేవు, అందుకోసమే మేడిగడ్డ దగ్గర కడుతున్నాం అని చెప్పినారు. ఆ రోజు కానీ తర్వాత కానీ జ్యుడిషియల్ కమిషన్ అన్ని రికార్డ్స్ పరిశీలించి ది అలెజ్డ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అట్ తుమ్మిడిహట్టి ఈజ్ నాట్ కరెక్ట్ and not the genuine reason for construction of barrage of Medigadda. అంటే తుమ్మడిగట్టి దగ్గర మీరు నీళ్ళు లేవని మేడిగడ్డకి షిఫ్ట్ చేసిండ్రు. మీరు చెప్పిన కారణాలు కరెక్ట్ కాదు, తుమ్మడిగట్టి దగ్గర కూడా నీళ్లు ఉన్నాయి, మీరు అబద్ధాలు చెప్పిందని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ లిఖితపూర్వకంగా పేర్కొన్నారు.